పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఇంటర్నేషనల్ స్పీకర్ సోషల్ యాక్టివిస్ట్ పాల్ ఇమాన్యుయల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ కోల్కతా ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఒక సీసీ ఫుటేజ్ అయితే మనకి రివీల్ అయింది. దాంట్లో కొన్ని సంచలన విషయాలు అయితే తెలిసాయి. వాటి గురించి ఏం చెప్తారు మీరు? ఆ సీసీటీవీ ఫుటేజ్లో నలుగురు వ్యక్తులు థర్డ్ ఫ్లోర్లో కనిపించడం జరిగిందండి. వారిలో ప్రధానంగా రాకో, ఆ వ్యక్తి ట్రైనీ డాక్టర్. రెండోదిగా సుమిత్రు అనేటువంటి వ్యక్తి. మూడోదిగా సుకుదీప్ అనేటువంటి వ్యక్తి. నాలుగోదిగా ఆ కాలేజ్లో పనిచేస్తున్నటువంటి గులాం. ఈ నలుగురు అక్కడ ఉన్నట్లుగా సీసీ కెమెరాలో కనిపించడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఈ సీసీ కెమెరాలో సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి 2:30 అంటే ఉదయకాల సమయం 2:30కి ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా. సో ఆ ప్రాంతం నుంచి మళ్ళీ దిగి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులన్నీ కూడా అతను బైక్ మీద వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో నమోదైనాయి. వాస్తవానికి ఈ మర్డర్ నలుగురు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తా ఉన్నారు. సో సీసీటీవీలో అటువంటి దృశ్యాలు బయటపడ్డాయండి. మామూలుగా చూసుకుంటే ఇప్పుడు మీరు మన లాస్ట్ వీడియోలో చెప్పారు, యాక్చువల్గా ఈ అమ్మాయిని ఒక క్యారెక్టరైజేషన్ చేసి చూపించాలి, ఈ అమ్మాయిని ఒక బెస్ట్ స్టూడెంట్లా కాకుండా ఇంకొకలా చూపించాలి, సంజయ్ రాయ్ని తీసుకెళ్ళి కల్ప్రిట్ చేయాలి అని అనుకున్నారని చెప్తున్నారు కదా. ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేది నలుగురు ఉన్నారు, కాకపోతే 10 మంది పైగా కూడా చేశారని కూడా మనకు న్యూస్ అయితే ఉంది, అమ్మాయిని అబ్యూస్ చేయడం అనేది. దీన్ని ఎలా అంటారు? ఇప్పటికీ కూడా ఒక కొలిక్ రావట్లేదు ఈ కేసు, కన్ఫ్యూజన్ గానే ఉంది. సో కానీ సీసీ ఫుటేజ్లో మాత్రం ఈ నలుగురు కనిపించారు. వాళ్ళని కూడా దర్యాప్తు చేస్తున్నారు సిబిఐ. సో దీని వెనకాల చాలామంది చెప్తుంది ఏంటంటే, ఆ అమ్మాయిని ఎక్కడో చంపేసి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి పాడేశారు. మోరోవర్ ఆ యొక్క బ్లూ బెడ్షీట్ అక్కడిది కాదు యాక్చువల్లీ, అంటే ఆ సెమినార్ హాల్లోది కాదు. వాస్తవానికి ఎక్కడో ఆమెను చంపి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్లుగా చెప్తా ఉన్నారు. లాట్ ఆఫ్ థియరీస్ ఆర్ దేర్ ఈస్ ఏ బిగ్ కాన్స్పిరసీ. రీసెంట్ గా చూసుకుంటే ఆ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్స్ ఇద్దరు మాట్లాడుకున్న ఫోన్ కన్వర్జేషన్ కూడా రిలీజ్ అయింది సార్. ఒక ఛానల్లో చూపించారు. వాళ్ళ కన్వర్జేషన్ ఏంటంటే, యాక్చువల్ గా డాక్టర్స్ రూమ్ అని ఒకటి, సెమినార్ రూమ్ 2 ఉంటాయంట వీళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి. ఆ డాక్టర్స్ రూమ్ లో కాకుండా ఈ అమ్మాయిని బాడీ సెమినార్ రూమ్ లో దొరికిందని చెప్తున్నారు, కానీ ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేశారు అనేది వాళ్ళ కన్వర్జేషన్. ఆ నైట్ కూడా వీళ్ళు నలుగురు కలిసి ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు, ఆ ఫుడ్ కూడా తిన్నారు. వాళ్ళ మదర్స్ కి, పేరెంట్ కి కూడా ఈ అమ్మాయి కాల్ చేసి చెప్పిందంట, మాకు ఫుడ్ ఆర్డర్ పెట్టాను, ఫుడ్ వస్తుంది, ఇప్పుడు తింటున్నానని చెప్పేసి. ఈ కన్వర్జేషన్ కూడా రిలీజ్ అయింది, మనకి న్యూస్ ఛానల్ చూసాం మనం. ఇట్లా నైట్ 12 o'clockకే వీళ్ళు కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళారు, అక్కడ ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆ తర్వాత ఒలింపిక్ గేమ్, నీరజ్ చోప్రా జావలిన్ త్రో, ఆ గేమ్ చూశారు. చూసిన తర్వాత అందులో ఇద్దరు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఈ కాన్ఫరెన్స్ హాల్ ఆపోజిట్ లోనే ఒక స్లీపింగ్ రూమ్ ఉంది. వాస్తవానికి పేషెంట్లు అందరినీ కూడా అందులో వారి స్లీపింగ్ ప్యాటర్న్ టెస్ట్ చేస్తూ ఉంటారు. వారిని పడుకోబెట్టి ఆ టైంలో వారి యొక్క హార్ట్ పొజిషన్ ఎలా ఉంది అవన్నీ టెస్ట్ చేసే రూమ్ ఉంది. అందులోకి వెళ్ళి పడుకున్నారట. కానీ గులాం అనేటువంటి వ్యక్తి సో అక్కడ తచ్చిల్లాడుతున్నట్లుగా సీసీ ఫుటేజ్లో కనిపించడం జరిగింది. సో మీరు అన్నట్టు ఏంటంటే, ఆ యొక్క కాన్వర్జేషన్లో కూడా ఇదంతా కూడా ఒక భయంకరమైన కుట్ర జరిగింది. ఈమెను చంపడంలో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ యొక్క డెత్ని ఒక గ్యాంగ్ రేప్గా, సామూహిక రేప్గా, అత్యాచారంగా చిత్రీకరించి సో కేసుని సబ్సైడ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది మాత్రం క్లియర్గా అర్థమవుతుందండి. ఖచ్చితంగా దోషులు బయటకు వస్తారు. అదే మన ప్రార్థన, అదే మన యొక్క ఆశ. ప్రతి ఇండియన్ యొక్క ఆశ అదే, దోషులు బయటికి రావాలి. తద్వారా ఇటువంటివి ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలి. సో స్త్రీకి భద్రత కల్పించబడాలి. ఏమండి, ఇంత పెద్ద హాస్పిటల్లో ఒక స్త్రీకి భద్రతను ఇవ్వలేకపోతే, మన దేశం ఒక స్త్రీకి భద్రతను ఇవ్వలేకపోతే, ఒక డాక్టర్ అనేక మంది మేలు చేసేటువంటి ఆమె 36 hours నుంచి ఆమె డ్యూటీలో ఉందంటే, ఆమె పడుకోవడానికి కనీసం ఒక రెస్ట్ రూమ్ కూడా లేకపోతే, బోట్ కూడా లేదు, ఎగ్జాక్ట్లీ డోర్ కూడా సరిగ్గా లేదు. సో ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. మరి ఇంకొకటి సార్, రీసెంట్గా ఇప్పుడు ఈ సీసీ ఫుటేజే కాకుండా ఒక వీడియో కూడా రివీల్ అయింది ఒక ఛానల్లో. అదేంటంటే, సీన్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గరికి ఆ రోజు ఒక 30 మంది వరకు వచ్చేసారు ఆ రూమ్లోకి. ఆ రూమ్ కూడా ఆ సీన్ ఎక్కడైతే జరిగిందో, ఆ బాడీ ఎక్కడైతే దొరికిందో దాన్ని ఒక సెక్యూర్గా పెట్టలేదు, ఆ రూమ్ని ప్రిజర్వ్ చేసి పెట్టలేదు. వీళ్ళందరూ ఎలా వచ్చారు ఇందులోకి అంటే, అక్కడ ఉన్నటువంటి ఏదైతే కేసు సంబంధించిన వాడిని డిస్టర్బ్ చేయడానికి అని అనుకోవచ్చా, అనుమానం అనేది కూడా ఒక ఆర్టికల్లో న్యూస్లో వచ్చింది. సో ఇప్పుడు అనుమానం ఎందుకంటే,
అది అయిన తర్వాత కూడా ఈవెన్ 30 మెంబర్స్ కాదండి, ఇంకా ఎక్కువ మంది వచ్చి ఆ గోడను బద్దలు కొట్టడం, ఆ నర్స్ సంబంధించినటువంటి నర్సింగ్ రూమ్ ఉందట, ఎస్ దాన్ని బద్దలు కొట్టడం, ఆ యొక్క ఎవిడెన్సెస్ అన్నీ కూడా మాయం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఎస్ సో అవన్నీ చేస్తున్నప్పుడు చాలా భయంకరమైన విషయం ఏంటంటే పోలీసులు కూడా వారికి సహకరించడం, వచ్చినటువంటి వారికి వీళ్ళు సహకరించడం. ఎస్ మోరోవర్ ఇంకోటంటే ఇప్పుడు ధర్నా చేస్తున్నారు కదండి, ఎవరైతే యాక్టివిస్టులుగా ఉన్నారో, మెయిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్పిట్స్తో చేతులు కలిపి కార్యాలు చేస్తున్నారని కేసులు వేశారు. అంటే వాస్తవానికి వాళ్ళు ఒక కాలేజ్ సంబంధించినటువంటి వాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళ మీద కేసులు వేసి లోపల పెట్టడం జరిగింది. అంటే చూడండి, న్యాయం చేయండి అనేటువంటి వచ్చిన వాళ్ళ మీద కేసులు వేసి మీరు యొక్క హత్యలో ఉన్నారని చెప్పి కేసులు వేయటం ఎంత దారుణమో చూడండి. ఎస్ అంటే ఇన్ని మనకి దొరుకుతున్నా కూడా, అంటే ఒక CCTV ఫుటేజ్ వచ్చింది, మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది, అవును. ఇన్ని వస్తున్నప్పటికీ కూడా మనకి జస్టిస్ అనేది త్వరగా రావటం లేదు. అంటే కేసుల మీద కేసులు అని, CBI అని, సుప్రీంకోర్టు అని ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. శిక్ష వచ్చేటప్పటికి మాత్రము అది లేట్ అయ్యేదే మనకు తెలిసిన విషయమే. ప్రీవియస్ గా మనం చూసుకున్న అభయ గాని, నిర్భయ గాని, దిశ గాని చూసుకుంటే, అంటే ఇందులో చూసుకుంటే ఇప్పుడు సంజయ్ రాయ్ అనేది ముందు పెట్టేశారు. అంటే సంజయ్ రాయ్ని ఇప్పుడు టోటల్ గా ఇంకొక న్యూస్ ఏంటంటే అప్డేట్ గా మనకి జరిగిన రేప్ అంతా ఒక్కడే వ్యక్తి చేశాడు అనేది కూడా మెయిన్ పాయింట్. అది ఒకడే చేశాడు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అంటారు? లేదండి, ఒక్కళ్ళు చేయడానికి అక్కడ ఆస్కారం లేదు. సో ఒక్కళ్ళు చేసినట్లుగా అక్కడ కనిపించడం లేదు. సో దాని కొన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ కూడా. మరోవరు మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు దొరకట్లేదండి. వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోయారు అనేటువంటిది కూడా ఒక అభియోగం. సో ఒక్కళ్ళు చేసేటువంటిది అవాస్తవం అండి. మోరోవర్ ఏంటంటే మీరు అన్నట్టు కేసు త్వరగా క్లోజ్ చేసేసేసిన, సో ప్రధానమైనటువంటి దోషులకి శిక్ష పడదు. ఎవరినో అమాయకులు తీసుకొచ్చి పెడతారు, తీసుకొచ్చి వారికి శిక్ష వేసేస్తుంటారు, కేసుని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే మమతా బెనర్జీ వాళ్ళ గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని ఎలాగైనా సబ్సైడ్ చేయాలి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పేరెంట్స్కి కోట్ల రూపాయలు పారితోషికం ఇవ్వడానికి ప్రయత్నం చేశారట. మీరు ఎలాగో అమ్మాయి చనిపోయింది కాబట్టి మీకు పారితోషికం ఇస్తాం, ఈ యొక్క కేసుని సబ్సైడ్ చేయండి అని చెప్పి కొంతమంది వెళ్ళి ఆ డబ్బును ఎరగా వేశారట. అది కూడా ఒక అభియోగం వస్తూ ఉంది. సార్ ఇంకొక విషయం ఏంటంటే విజయవాడ ఇన్సిడెంట్ మీకు గుర్తుందో లేదో, ఆయేష సత్యం బాబు. అంటే ఫైనల్ ఒక క్వశ్చన్ మీకు, అంటే ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ ఒక సత్యం బాబుగా మారతాడా అంటే ఏం చెప్తారు మీరు? ఏమో జరగచ్చండి. వాస్తవానికి సత్యం బాబు అమాయకుడు అని చాలా మంది చెప్తుంటారు. సో చాలా కేసులు, ఈవెన్ దిశ కేసులో కూడా ఒక సస్పెక్షన్ ఉంది. ఆ దిశ కేసులో ఆ నలుగురు చంపినటువంటి వారు చాలా అమాయకులటి వాళ్ళు. వాస్తవానికి మెతికన్నం కూడా వారికి ఉండదట. ఒక్క రీజన్ బేస్ చేసుకుని ఏంటంటే ఆ టైంలో పెట్రోల్ బంక్లో వాళ్ళు బాటిల్లో పెట్రోల్ వేసుకున్న ఆ చిన్న ఇన్సిడెంట్ బేస్ చేసుకుని వాళ్లే చంపారు అనేటువంటిది పోలీసుల యొక్క అభియోగం. ఆ కేసును త్వరగా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఏమో మరి అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో లేవో ప్రజలే గమనించాలి. సో మీరు అన్నట్టు ఏంటంటే ఎనీథింగ్ మే హ్యాపెన్స్ అండి. ఇప్పుడు అమాయకుని తీసుకొచ్చి అవన్నీ కూడా క్వైట్ కామన్ యాక్చువల్లీ. సో మన యొక్క భారతదేశంలో చాలా కేసుల్లో ఈ రోజున చాలా జైలుల్లో మగ్గిపోయేటువంటి వారు అసలు నేరం చేయనటువంటి వాళ్ళే. సో వాళ్ళని ప్రలోభపెట్టి మేమే హత్య చేసామని చెప్పి ప్రలోభపెట్టి జైల్లో పెట్టించినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ స్పీకర్గా మీరు ఈ ఇన్సిడెంట్ని టేకప్ చేసుకుని దీని మీద అనలైజ్ చేస్తూ వీడియోస్ చేయడం జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ పైన మాట్లాడేటప్పుడు ఎగ్జాక్ట్లీ అండి. అంటే మార్పు అందరిలో రావాలండి. మానవ హృదయం మారాలి, మనిషి చక్కగా ఆలోచన చేయగలగాలి, పవిత్రంగా ఉండాలి. ఇంకొకటి దైవభీతి ఉండాలండి. సో మనం చేస్తున్నటువంటి కార్యాలకి దేవుడైనటువంటి వాడు ఉన్నాడు, ఆ న్యాయం జరిగిస్తాడు. మనం చేసేటువంటి కార్యాలకి మనతో పోతుంది, మన బిడ్డల మీద కూడా పడుతుంది అనేటువంటి ఆ ఇంగిత జ్ఞానం, దైవభీతి ఉన్నప్పుడు మనిషి కంట్రోల్గా ఉండగలుగుతాడు. సో ప్రతి మనిషి కూడా ఒక ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, దేవుడు మనకు శిక్ష విధిస్తాడు, మనకు రివార్డ్ ఇస్తాడు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మనిషి కంట్రోల్గా ఉండగలుగుతాడు. దేవుడు ఎందుకంటే మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. సో ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోకూడదు. సో ప్రతి ఒక్కరికి ఇంక్లినేషన్ ఉంటుందండి. సో 13-14 సంవత్సరాలు వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి ఆపోజిట్ జెండర్ మీద ఆశ లేకపోతే ఆ యొక్క ఇంక్లినేషన్ ఉంటుంది.
సో ఆపోజిట్ జెండర్ మీద కోరిక ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మానవుడికి ఉన్నటువంటి ఒక గొప్ప విర్చ్యూ ఏంటంటే కంట్రోలింగ్. ఎప్పుడు దాన్ని ఉపయోగించాలి. సో ఇవన్నిటి గురించి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నప్పుడు మనిషి చక్కగా ఆలోచన చేయగలుగుతాడు. హృదయం మార్చబడింది అనుకోండి, జీవితం మార్చబడుతుంది, తద్వారా దేశం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.